మరో 5 డైనమిక్ కిడ్స్ వాళ్ళ టాలెంట్ తో మిమ్మల్ని రాక్ చేయబోతున్నారు. ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మన సూపర్ కిడ్స్ ఎవరు ఎలిమినేట్ కాకుండా చక్కగా పర్ఫామ్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో కూడా మన 5 సూపర్ కిడ్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారని ఆశిస్తున్నాను. బై ది వే, మీకు గుర్తుంది కదా, ఈ కాంపిటీషన్ లో విన్నర్ గా నిలిచి ఒక్కరే లిటిల్ స్టార్ అనిపించుకునే వారికి ఈటీవీ వారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ 5 lakhs బహుకరించబోతున్నారు. మరి తమ రాకింగ్ పర్ఫార్మెన్స్ తో ఆ 5 lakhs ఎవరు గెలుచుకుంటారో చూడాలంటే మనం షో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ వన్ అండ్ ఓన్లీ వేటూరి గారు. లెట్స్ ఆల్సో వెల్కమ్ అవర్ స్పెషల్ జడ్జ్ వాణి జయరామ్ గారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక సర్ప్రైజ్. ఇవాళ మనకి ఇంకొక జడ్జ్ జాయిన్ అవబోతున్నారు. వారే కళ్యాణ్ మాలిక్ గారు. జడ్జెస్ వచ్చేసారు. మన పార్టిసిపెంట్స్ మిమ్మల్ని రాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్. ఒక్కరే లిటిల్ స్టార్. ఒక్కరే లిటిల్ స్టార్ థర్డ్ ఎపిసోడ్ లో మన ముందుకు రాబోతున్న ఫస్ట్ పార్టిసిపెంట్ సాయి హారిక. ఏం జిల్లా తయారొచ్చో సాయి హారిక? చేతికి ఏంటిది? టాటూవా? నేను నిజంగా ఏదో పెట్టించుకున్నా, పెయింట్ వేసుకున్నావు లేకపోతే అనుకున్నాను. థ్యాంక్ యూ. సో ఏ పాట పాడబోతున్నావు? నేను ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి శివగణేష్ గారు రాసిన ఏఆర్ రెహమాన్ స్వరకల్పనలో చిత్రగారు పాడిన దోబూచులాటేలరా అనే పాట. దోబూచులాటేలరా? ఇప్పుడు ఎవరిని ఊహించుకుని పాడబోతున్నావు? అలా ఏం లేదు. అలా ఏం లేదా? ఓకే, బాగా ఫీల్ అయి పాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. దోబూచులాటేలరా దోబూచులాటేలరా గోపాల దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా ఆ ఏటి గట్టు నీ నడిగా చిరుగాలి నాపి నీ నడిగా ఆ ఏటి గట్టు నీ నడిగా చిరుగాలి నాపి నీ నడిగా ఆకాశ నడిగా బదులే లేదు ఆకాశ నడిగా బదులే లేదు చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా
నీ అధరాలు అందించరా గోపాల నీ అధరాలు అందించరా గోపాల నీ కౌగిలిలో కరిగించరా నీ తనువే కనావలువా పలకడలి నాడిన గానం నీవన్నీ మారలేదేమి పలకడలి నాడిన గానం నీవన్నీ మారలేదేమి నా ఎదలో చేరి వన్ని మార్చుకో ఊపిరి నీవై సాగ పెదవుల మెరుపులు కాగా చేరగరా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా దోబూచులాటలు రాని పాడావు కదా, సింబాలిక్గా చెప్తున్నా. చాలా బాగా పాడావు, మంచి ఫీల్తో చక్కగా పాడావు. సో దీనికి మన జడ్జెస్ ఏమంటారో చూద్దామా. వేటూరి గారు. సరిగమపద నీహారిక సాయి హారిక చాలా పొందిగ్గా చక్కగా పాడావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వాణిజ్యరామ్ గారు. బ్రీదింగ్ తెలియకూడదమ్మా, మైక్లో తెలియకూడదు. అది ఏమైనా కష్టమైన పాట అయినా సరే అది విదౌట్ యు షుడ్ నాట్ సార్ట్ ఆఫ్ మేక్ ఇట్ టూ ఆబ్వియస్. అది ఎక్కడ బ్రీదింగ్ తీసుకున్నారు ఇక్కడ అని షుడెంట్ బి హర్డ్ ఆన్ ద మైక్. అది ఒక విషయం నేర్చుకోవాలి. ఎక్స్ట్రాడినరీగా పాడారు, ఫీల్ అయి పాడారు, చాలా ప్లసెంట్గా పాడారు. థ్యాంక్ యూ మేడం. ఇట్ వాజ్ సో సూదింగ్, ఇట్ వాజ్ సో నైస్, చాలా ప్లసెంట్గా పాడారు. అక్కడ నాటక గురించి నుంచి కింద తర్వాత సహానాలో వచ్చారు. ఓన్లీ పైన ఒక అదే అది ఎసెన్స్ ఆఫ్ నాటక గురించి అవి అన్నీ నేర్చుకోవాలి. క్లాసికల్ నేర్చుకుంటే ఇంకా అడ్వాంటేజెస్గా ఉంటుందమ్మా. ఎందుకంటే ఒక కంపోజర్ మోహన రాగంలో ఏమో కంపోజ్ చేసి ఇచ్చారంటే మీకు ఆ రాగ రూపం తెలుస్తుంటే ఇంకా బాగా పాడతారు కదా. రాంగ్ నోట్స్ ఏమి రాదు. తర్వాత మోహన రాగంలో ఏ ఆరోహణం అవరోహణం అని తెలుసుకొని పాడితే ఇంకా బెటర్గా పాడతారు కదా, అంతే. మళ్ళీ ఇంకొక విషయం ఉంది, క్లాసికల్ నేర్చుకొని మన లైట్ మ్యూజిక్లో ఎక్కువ గమకాలు రాకూడదు, అది ఒకటి. అండ్ సమ్టైమ్స్ వెన్ క్లాసికల్ సింగర్స్ లైట్ సాంగ్స్ అది టిపికలీ క్లాసికల్ కర్ణాటిక్ లాగా కొంచెం హెవీగా వినపడుతుంది కదా. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. క్లాసికల్ నేర్చుకుని ప్లేబ్యాక్ సింగింగ్లో ఎలా పాడాలో ఆ విధంగా పాడాలి. ఇవి అన్నీ నేర్చుకోవాలి. దీస్ ఆర్ ఆల్ I really want to be very sincere, so you can learn these points. అందుకే చెప్పాను. చాలా బాగా పాడారు మీరు. I really liked your performance. God bless you. థ్యాంక్ యూ. కళ్యాణ్ మల్లిక్ గారు. హారిక, నేను ఎలా పాడాలో నాకు అర్థం అవట్లేదు. నాకు తెలిసి ఒక 2 yearsలో విల్ బికమ్ ఏ నైస్ ప్లేబ్యాక్ సింగర్. ఇప్పుడే నీకు అర్హత ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నీ వాయిస్లో చిన్నతనం వల్ల సెన్సిటివ్గా అంటే లేతతనం బాగా తెలుస్తుంది, చిన్నపిల్ల వాయిస్ లాగా. ఇంకొక 2 yearsలో నాకు తెలిసి మ్యాక్సిమం 2 years వండర్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్ అవుతావు. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్స్ట్రాడినరీ పాడు. చాలా యాక్చువల్లీ చాలా టఫ్ సాంగ్ ఇది. బట్ ఆ ఫీల్ కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా హై నోట్స్కి వెళ్తున్నప్పుడు ఒక్కసారి శృతి తప్పింది అంతే. బట్ దట్ ఈస్ నెగ్లిజిబుల్. బట్ చాలా ఎక్స్ట్రాడినరీగా పాడు. వెరీ నైస్. ఎక్సలెంట్ సాంగ్తో మంచి కాంప్లిమెంట్స్ కొట్టేసావు. వెరీ గుడ్, చాలా బాగా పాడావు. కీప్ ఇట్ అప్. సో నీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్కి, ప్లెజెంట్ పర్ఫార్మెన్స్కి ఎన్ని మార్కులు ఇచ్చారో చూద్దామా. ముందుగా వేటూరి గారు 9 మార్క్స్. వెరీ గుడ్. కళ్యాణ్ మల్లిక్ గారు 9.
థ్యాంక్ యూ సార్. 2 9s కొట్టేసావు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మన ముందుకు వస్తున్న సెకండ్ పార్టిసిపెంట్ అలేఖ్య. చెంగని పుత్తడి బొమ్మలో వచ్చావు పరిగెట్టుకుంటూ. బాగుంది నీ డ్రెస్సింగ్. థ్యాంక్ యూ. ఏ పాట పాడబోతున్నావు? నేను రోజా చిత్రం నుండి మిన్మిని గారు పాడిన రాజశ్రీ గారు లిరిక్ చేసిన చిన్ని చిన్ని ఆశ పాట. చిన్ని ఆశ పాట పాడుతున్నావు కదా, నీలో చిన్ని ఆశ ఏమైనా ఉందా? లిటిల్ స్టార్ అవ్వాలి. లిటిల్ స్టార్ అవ్వాలని పెద్ద ఆశ కొట్టేసావు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. సరే, నీ ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బాగా పాడు. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులి రాస, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. నవ్వుకోవాలి, గాలినే నేనై సాగిపోవాలి, చింతలే లేక చిందులేయాలి, వేడుకలలోన తేలిపోవాలి, తూర్పు రేఖ వెలుగు కావాలి. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడాస, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. అలేఖ్య ఆశ నెరవేరుతుందేమో బహుశా. ఏమంటావు? చాలా బాగా పాడావు, ముద్దు ముద్దుగా పాడావు. సో దీనికి మన జడ్జెస్ ఏమంటారో విందామా? పేటూరి గారు. చాలా చక్కని లిరిక్ ఇది, చాలా పాపులర్ అయినటువంటి ట్యూను. రెహమాన్ రాగాల జీవితంలో ఇది మరొక కలికి తురాయి. అట్లాగే రాజశ్రీ జీవితంలో కూడా ఇది పలుకు తురాయి. బాగానే పాడావు, ఇంకా పాడవలసినంతగా పాడలేదని నా అభిప్రాయం. అవి తెలుసుకుంటే ఏమిటంటే ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అంకుల్ ఇది వాణి జయరామ్ గారు. అలేఖ్య చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. కానీ ప్లేబ్యాక్ సింగింగ్లో ఒక ట్రిక్ ఉంది. అదేంటే మీరు స్థాయిలో పాడారు, శృతిలో పాడారు, కరెక్ట్గా పాడారు, గుర్తుపెట్టుకుని పాడారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ అది చాలా ఇంపార్టెంట్. ప్రతి లైన్ ఆపేస్తారు కదా, అక్కడ అంత బ్లంట్గా చేయకూడదమ్మా. లా 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 లా. Even if you give more volume, when you finish it, fade out చేయాలి. లా 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 అలా పాడకూడదు. లా 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 లా. తెలిసింది కదా? అవన్నీ నేర్చుకోవాలి అంతే. అదర్వైజ్ యూ సాంగ్ సో వెల్. ఆల్ ద బెస్ట్ యూ. గాడ్ బ్లెస్. కళ్యాణి మాది గారు. అలేఖ్య ఇది యాక్చువల్గా చాలా వినడానికి చాలా అందంగా హాయిగా ఉండే పాట, కానీ చాలా టఫ్ సాంగ్ ఇది.
బట్ ఆ టఫ్ సాంగ్ ఎంచుకుని చాలా ఆల్మోస్ట్ 90% నువ్వు రీచ్ అయిపోయావు. ఎందుకంటే ఎక్కడ అపశృతి లేకుండా ఆ పిచ్ కరెక్ట్గా మెయింటైన్ అయింది. ఆ వాయిస్లో మెలోడీ చాలా అద్భుతంగా ఉంది. కరెక్ట్గా వాణి జయరామ్ గారు నోటీస్ చేసింది నేను నోటీస్ చేశాను. చిన్ని చిన్ని ఆశ అలా అంటే ఆ ల్యాండింగ్ ఉంది చూసా, ప్రతి వర్డ్స్కి కూడా ఆ ల్యాండింగ్ చాలా సాఫ్ట్గా ల్యాండ్ చేయాలి. చిన్ని చిన్ని ఆశ అంటే ఇప్పుడు ఒక పని అయిపోతుంది అన్నట్టుగా పాడకూడదు, అలాగా జస్ట్ దాంట్లో లీనమైపోయి తారినని నానా తారనని నానా ఆ భావం కూడా దాంట్లో ఎప్పుడైతే దాంట్లో పెట్టావో పూర్తి 100 మార్క్స్ రీచ్ అయిపోతావు నువ్వు. జస్ట్ ఇప్పుడు నువ్వు పాడిన దాంట్లో మిస్ అయింది ఏంటంటే జస్ట్ ఒక చిన్న సోల్, చిన్న ఫీల్. బట్ అదర్వైజ్ చాలా చాలా బాగా పాడావు. వెరీ నైస్. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా పాడాలి కదా. సో లేక నీ మార్కులు తెలుసుకుందామా? యా. నీ ఆశ నెరవేరుద్దో లేదు చూద్దామా? ఓకే, నీకు వేటూరి గారు ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దాం. ఫస్ట్ వేటూరి గారు 8 మార్క్స్, కళ్యాణ్ మాలిక్ గారు 7 మార్క్స్. సో అలైక్య హ్యాపీ హ్యాపీయా? నీ ఆశ నెరవేరిపోతుందా? ఆ ఆశ ఉందన్నావు చూసావా, లిటిల్ స్టార్ అవ్వాలని. ఆ ఆశను మైండ్లో పెట్టుకుని ప్రాక్టీస్ చేయి. అందరూ వాల్యుబుల్ టిప్స్ ఇచ్చారు నీకు, అవి కూడా మైండ్లో పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే నీ ఆ చిన్ని చిన్ని ఆశ నెరవేరుతుంది. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ ఎపిసోడ్లో మన ముందుకు రాబోతున్న పార్టిసిపెంట్ శృతి. శృతి నీవా? అవును, అలా పాడుతూనే ఆన్సర్ ఇచ్చేయాలి. సో ఏం పాట పాడబోతున్నావు శృతి? నేను దొంగ దొంగ ఫిలిం నుండి కన్నులు కన్నులను దోచాయంటే అనే పాట పాడుతున్నాను. దోచేస్తున్నావు ఆల్రెడీ. రచన రాజశ్రీ గారు, పాడింది మను గారు. ఓకే, బాగా పాడు, మంచి శృతిలో పాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పట్టగేనని అర్థం అర్థం. కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పండగేనని అర్థం అర్థం. వాగులే ఉరికితే వయసు కొలుకే అని అర్థం. కడలియే పొంగితే నిండుకున్నమే అని అర్థం. ఈడు పక్క పక్క నవ్విందంటే ఊహు అని దానర్థం. అందగత్తెకు అమ్మై పుడితే ఊరికొత్తని అర్థం అర్థం. కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పండగేనని అర్థం అర్థం. కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పండగేనని అర్థం అర్థం. కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే
మంచి మార్కులు వచ్చాయంటే బాగా పాడవనర్థం. చాలా బాగా పాడావు, చక్కగా పర్ఫామ్ చేసావు. సో దీనికి మనం జడ్జెస్ ఏమంటారో విందామా? ఓకే. ముందుగా వేటూరి గారు. ఇందులో కొందరు పూర్వ కవుల యొక్క బ్యాక్డ్రాప్ కనపడుతోంది. కనులు కనులను దోచాయంటే ప్రేమ అర్థం అంటే ఆత్రేయ కనపడుతున్నాడు అక్కడ నాకు. ఇట్లా చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరి సొత్తు కాదు ఇది, తరతరాల నుంచి వస్తున్న ఒక వారసత్వం. సంగీతం కానీ సాహిత్యం కానీ ఏదైనా ఒక చక్కని లిరిక్ వినిపించావు, చాలా బాగా పాడావు. మరొకసారి చెప్తున్నాను, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వాణిజ్యరామ్ గారు. పంచం అక్కడ కొంచెం చూసుకోవాలి. బాగా పాడారు, బ్రైట్గా పాడారు, ఏం స్పిరిట్లో ఉండాలనో ఆ స్పిరిట్లో పాడారు. ఇంకా కొంచెం శృతి చూసుకోవాలి. వెన్ యూ సింగ్ ద పల్లవి అక్కడెక్కడ పోకూడదు. అది ఎవ్రీ నోట్ షుడ్ బి ఇన్ ఇట్స్ ప్లేస్. అది అంతే అంతే. చాలా బాగా పాడారు మీరు. ఆల్ ది బెస్ట్. కళ్యాణ్ మాలిక్ గారు. శృతి చాలా బాగా పాడావు శృతి. ప్రతి పాటకి కూడా ఒక భావం ఉంటుంది శృతి. ప్రతిదీ కూడా మనం అది మెలోడీ సాంగ్ కాబట్టి మెలోడీస్గా పాడిన అవసరం లేదు. ఈ పాటలో నువ్వు పాడిన దాంట్లో నేను గమనించిన లోపం ఏంటంటే పెప్ లేదు దాంట్లో. పాటలో ఇంకా ఎనర్జెటిక్గా ఇంకా ఇంకా చాలా బాగా ఫోర్స్గా పాడచ్చు ఈ పాటని. ఓకే, అదొకటి నువ్వు కేర్ఫుల్గా ఆ భావాన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకుని పాడగలిగితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, వెరీ నైస్. సో శృతి, నిన్ను నువ్వు అక్కడక్కడ మర్చిపోయావు శృతిని. రెస్ట్ ఎవ్రీథింగ్ చాలా బాగా పాడావు. సో నీ పర్ఫార్మెన్స్కు మా జడ్జెస్ ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దామా? ముందుగా వేటూరి గారు. 8 మార్క్స్. కళ్యాణ్ మాలిక్ గారు 8 మార్క్స్. సో 8 మార్క్స్ కొట్టేసావు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్? ఇంకా రావాలని ఉంది. ఇంకా రావాలని ఉంది కదా. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్లో అక్కడక్కడ నిన్ను మర్చిపోకుండా బాగా పర్ఫామ్ చేస్తావు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇందుజా పర్ఫార్మెన్స్ తర్వాత మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ రాహుల్ సాయి. హాయ్. హలో. ఏం పాట పాడబోతున్నావు? నేను రోజా చిత్రం నుంచి రాజశ్రీ గారు రచించిన, బాలుగారు పాడిన నా చెలి రోజా అనే పాట పాడుతున్నాను. బాగా పాడు, మంచి ఫీల్తో పాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా చెలి రోజావే నాలో ఉన్నవి నిన్నే తలిచేనే నా చెలి రోజావే నాలో ఉన్నవి నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నవే నిన్నే తలిచేనే
la 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 la. గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నవి నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు రాహుల్ చాలా బాగా పాడావు, మంచి ఫీల్ తో పాడావు. థ్యాంక్ యూ. దీనికి మన జడ్జెస్ ఏమంటారో విందామా? ముందుగా వేటూరి గారు. నీ వాయిస్ చాలా హాయిగా ఉంది నాయన, బాగుంది, మంచి వాయిస్, స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ సార్. పాట బాగానే పాడావు. థ్యాంక్ యూ సార్. రేంజ్ కొంచెం సునాయాసంగా అందుకుంటున్నావు, కానీ ఇంకా పై రేంజెస్ అందుకోవటానికి నీకు సులువు ఉంటుందో లేదో తెలియటం లేదు నాకు. బట్ ఎట్ ది సేమ్ టైం లిరిక్లో ఉన్నటువంటి అక్షరాలు చాలా వరకు 90% చాలా చక్కగా ఉచ్చరించగలుగుతున్నావు, బాగుంటుంది, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వాణిజ్యరామ్ గారు. రాహుల్ బాగా పాడారమ్మా, చాలా బాగా పాడారు. క్లియర్ వాయిస్, వెరీ క్లియర్ వాయిస్. మీరు చరణం చాలా బాగా పాడారు. పల్లె వెరీ ఓపెనింగ్ హమ్మింగ్, తర్వాత ఎండ్లో సెకండ్ ఫస్ట్ చరణం అయిన తర్వాత ఒక ప్లేస్లో అది క్లియర్గా రాలేదు. ఆ హమ్మింగ్ అది కొంచెం చూసుకోవాలి. బాగా పాడారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కళ్యాణ్ మణి గారు. రాహుల్ చాలా మంచి మెలోడీ ఉంది నీ వాయిస్లో, చాలా చాలా స్వీట్గా ఉంది వాయిస్. వాణి గారు చెప్పినట్టుగా చరణం చాలా బాగా పాడావు, బట్ పల్లవిలో అక్కడక్కడ అపశృతులు వచ్చినాయి. బట్ అదర్వైజ్ చాలా బాగుంది. అనదర్ థింగ్, క్లాసికల్ నేర్చుకుంటున్నావు నువ్వు? నేర్చుకుంటా. దాని తాలూకా ఒక పావకడ హమ్మింగ్ పాడు ఒకసారి, నేను చెప్తాను, కరెక్షన్ చెప్తాను. తర్వాత అక్కడ కూడా నార్మల్గానే పాడాలి. అంటున్నాను, హా రాకూడదు, అర్థమైందా? అక్కడ కూడా నార్మల్గానే పాడాలి. ఓకే, అది కంట్రోల్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సార్. సో రాహుల్ సాయి, జడ్జెస్ ఏం సలహా ఇచ్చారో విన్నావు కదా. సో ప్రాక్టీస్ వెల్ నెక్స్ట్ టైం. నీ పర్ఫార్మెన్స్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఇప్పుడు? నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళ సజెషన్స్ని బాగా పాటిస్తూ ఇంకా బాగా పాడుతాను. ఇంకా బాగా పాడతావు కదా, కాన్ఫిడెన్స్తో ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి. ఓకే. సో నీ పర్ఫార్మెన్స్కి జడ్జెస్ ఎన్ని మార్క్స్ ఇచ్చారో చూద్దామా? చూద్దాం. ముందుగా వేటూరి గారు 8 మార్క్స్. వెరీ గుడ్. కళ్యాణ్ మాలిక్ గారు 7 మార్క్స్. సో నెక్స్ట్ టైం ఇంకా రాకింగ్ పర్ఫార్మెన్స్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇందుజా. ఏంటండి గెటప్ పెట్టండి.
సాంగ్కి తగ్గ టికెట్. అవునండి, ఏ పాట అండి? ఒకే ఒక్కడు చిత్రం నుంచి నెల్లూరి నెరజాన. రాసిన వారు శివగణేష్ గారు, ఇంకా ఏం రత్నం గారు. పాడినవారు హరిహరన్ గారు, మహాలక్ష్మి గారు. బాగా పాడతారండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. పెద్దోరేటంటారో వినుకుందామా? ముందుగా వేటూరు గారు. హిందూజ అంటే చంద్రకళ. చంద్రుడికున్న కళాకళల్లో సంగీతం, జానపదం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందులో జానపద సాహిత్యం నువ్వు పాడావు. ఈ పాట వల్ల తెలిసేది ఏమిటంటే కొన్ని విషాద రాగాలు, అర్ధ విషాద రాగాల్లో గొప్ప వేదాంతాన్ని బోధించడంతో పాటు గొప్ప రొమాన్స్ని కూడా చెప్పగలిగినటువంటి కెపాసిటీ కొందరికే ఉంటున్నది. ఒక సిఆర్ సుబ్బరామన్, ఎంఎస్ విశ్వనాథన్ అటువంటి మహానుభావుల కోవలోకి చెందినటువంటి వాడు రెహమాన్. ఒక రకంగా ఈ మోడర్న్ ఏజ్లో ఇటువంటి జానపదం, ఇది సెంతమిళనాడులే, ఇది సాంగ్ పూర్తిగా గుర్తులేదు నాకు. ఆ ఒక సాంగ్ ఉండేది పూర్వం, తమిళ జానపదం, ఆ పాటను గుర్తు తెస్తుంది ఇది. అటువంటి కంపోజింగ్ అది. దాన్ని అందులో వేదాంత ధోరణి కూడా వచ్చింది చివరికి. చాలా బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. వాణిజ్యరం గారు. కానీ ఓన్లీ వన్ థింగ్ ఐ నోటిస్డ్ అమ్మా, అనుకోదు, ఎత్తుకున్నారే వెరీ బిగినింగ్, అక్కడ కొంచెం ఇంకా శృతిలో ఉండాలి. వెరీ పల్లవి యూ స్టార్టెడ్, కొద్దిగా శృతి పోయింది అంతే. బికాస్ పర్టికులర్లీ వెన్ యూ స్టార్ట్ అ సాంగ్ అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదే ఫస్ట్ ఇంప్రెషన్ కదా, పల్లవి కరెక్ట్గా ఉండాలి. తర్వాత బాగా పాడారు, ఎండ్లో ఇంకా చాలా బాగా పాడారు పల్లవి. బిగినింగ్లో కొంచెం కొద్దిగా పోయింది, అది చూసుకోవాలి. వాయిస్ క్వాలిటీ సో గుడ్, బ్రైట్గా పాడారు, కాన్ఫిడెంట్గా పాడారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కళ్యాణ్ మాలిక్ గారు. ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన అద్భుతమైన లవ్ డ్యూయెట్స్లో ఇదొకటి. యాక్చువల్గా లవ్ సాంగ్స్ పాడుతున్నప్పుడు బేసిక్గా కావాల్సింది ఏంటంటే శృతి మెయింటైన్ చేయడం అన్నది ప్రతి పాటకి అవసరం. ఎక్కువ ఫీల్ కనపడాలి దాంట్లో, ఆ ప్రేమ అన్న భావం ఎక్కువ మన ప్రతి అక్షరంలోనూ ప్రతి మూమెంట్లోనూ మనకు కనపడాలి. స్టార్టింగ్ నెల్లూరి నెరజాణ, ఆ సాఫ్ట్నెస్ కానీ ప్రతి చోటన మిస్ అయిపోయింది ఇందుజ. తానన్ని నాని నాని నానా, ఆ ల్యాండింగ్స్ కరెక్ట్గా సాఫ్ట్గా చాలా కూల్గా ఉండాలి. ఓకే, లేకపోతే అదర్వైజ్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అది కీప్ అప్ చేయి. బాగా పాడావు. మంచి కాంప్లిమెంట్స్తో పాటు నీకు మంచి అడ్వైజెస్ కూడా ఇచ్చారు మన జడ్జెస్. సో ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్కి ఎన్ని మార్కులు వచ్చాయో చూద్దామా? చూద్దాం. ఓకే, ముందుగా వేటూరి గారు 8 మార్క్స్.
కళ్యాణ్ మాలిక్ గారు 6 మార్క్స్. థ్యాంక్స్. సో వాళ్ళు ఇచ్చిన అడ్వైజెస్ తీసుకుని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన ఈ 5 ఎలా పాడారో మీకు తెలుసు. జడ్జెస్ మార్క్స్ కూడా ఇచ్చారు. లాస్ట్లో సస్పెన్స్లో పెట్టిన మార్క్స్ ఏమీ లేవు. ఈ ఎపిసోడ్లో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అందరికంటే లీస్ట్ మార్క్స్ 14 మార్క్స్ వచ్చిన ఇందుజ ఇందుజాకి 14 మార్క్స్ వచ్చాయి. ఎలిమినేట్ అవుతుందా ఇందుజ? మీ మమ్మీ వచ్చారా? మేడం, ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి ఈ స్టేజ్ దాకా వచ్చింది ఇందుజ. ఫస్ట్ టైం అమ్మా నువ్వు ఇలాంటిది, ఫస్ట్ టైం ఇంత సాహసం చేసింది, ఇందరి ముందు పాడుతుంది, చాలా బాగా పాడింది. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మా ఈటీవీ ప్రేక్షకులు చెప్తారా? I don't have nothing to say. బాగా పాడింది and it's great that she's singing here today. That's it. Thank you. Thank you so much, madam. So, ఇందుజ, ఫస్ట్ టైం నువ్వు ఇంత మంచి స్టేజ్ మీద పాడుతున్నావు, అంతమంది ప్రముఖుల దగ్గర నుంచి అంత వాల్యుబుల్ సజెషన్స్ తీసుకున్నావు, రైట్? కానీ ఇప్పుడు ఎలిమినేషన్ దాకా వచ్చావు. బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎలిమినేటెడ్. మన జడ్జెస్ నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నారు. ఓకే, ఫస్ట్ టైం అన్నావు, దట్స్ అ వెరీ గుడ్ మూవ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా బాగా పాడావు. ఫస్ట్ టైం నీకు చాలా టెన్షన్గా ఉంటుంది కదా. ఓకే, అయినా సరే చక్కగా పాడావు. నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈ ఎపిసోడ్లో కూడా ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్. లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఈరోజు దాంతో కలిపి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి సీరియస్ ఎలిమినేషన్ స్టార్ట్ అవబోతుంది. సో రానున్న పార్టిసిపెంట్స్ కూడా దీన్ని మైండ్లో పెట్టుకుని బాగా పర్ఫామ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఎక్కడ ఛాన్స్ ఇవ్వకూడదని కోరుకుంటున్నాను. సో హ్యాపీ మూడ్లో మన 3rd ఎపిసోడ్ని వాణి జయరాం మేడం సాంగ్తో ఎండ్ చేద్దాం. మేడం ప్లీజ్.
parents, I keep telling our children, you must, there is one life is not enough for us. We pass through this planet only once. And ఆ వన్ లైఫ్లో ఒక జీవితంలో ఎంత ప్యాక్ చేసుకోవాలి మీరు అని తెలుసుకోవాలి. బికాజ్ మ్యూజిక్ ఇస్ అన్ ఓషన్. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇస్ నథింగ్. సో యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే. సో ఈ ఎపిసోడ్లో మా 5 లిటిల్ స్టార్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేశారు కదా. సో మా నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 5 అదే రాకింగ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వబోతున్నారు. సో మీట్ యు ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.